కాదన్నా ఆ పోస్ట్ చూసినారన్నా వెనకాల పొగ వచ్చింది అన్న ఆ పొగ అసలు ఎందుకు వస్తుంది పొగ ఇది మందు బాబులమేమా మందు బాబులు మందు కొడితే మాకు మేమే మహారాజులం లేట్ అయిందా? ఇంతకీ ఛానల్ పేరేంటి? i6 అని యూట్యూబ్ ఛానల్. ఎవరు మనం ఇంటర్వ్యూ చేసేది? మనడే. ఇట్స్ మీ. ఈడా ఏంటి వాసి వడబొక్కలో లాగా ఉన్నాడు. ఈడు పచ్చ చొక్క ఆయన పట్టపక్కల మందు కొడుతున్నాడు. ఈడే మనం ఇంటర్వ్యూ చేస్తాడు. ఇది 8 PM. దీనికి మీకేం తెలుసు? నీ 8 PM ఎవరు కావాలయ్యా? మా 7 PM సినిమా మాట్లాడడానికి వచ్చాం. అన్న కొత్త బ్రాండ్ అన్న ఇప్పుడు పెట్టా థమ్స్అప్ అన్న ఇది జస్ట్ ఫన్ కోసం అన్న థమ్స్అప్ అన్న ఫన్ కోసమా? సారీ బ్రదర్. ఓకే ఓకే పర్లేదన్న. అన్న 8 PM మందు ఉంది బ్రాండ్ ఉంది 7 PM ఏందన్న అంటే కొత్త బ్రాండా? హలో అంటే దాగడి కిక్ ఎక్కువస్తుందా? హలో ఇది మందు బ్రాండ్ కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేయబోతున్న కొత్త బ్రాండ్ 7-11 PM. ఓకే ఇంత డైరెక్టర్ ఎవరన్నా? డైరెక్టర్ చైతన్య చైతు మాదల అని ఎన్ఆర్ఐ ప్రాపర్ తెనాలి ఆయన ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ నా ట్రైలర్లో ఒకటి విన్నా అన్న ఏదో ఇండియాలో బస్ ఎక్కితే ఆస్ట్రేలియా దిగినానంట. అవును అన్న ఒకసారి మమ్మల్ని దింపుతాను టైం ట్రావెల్ మూవీ మమ్మల్ని ఏమో దింపుతానట. ఆల్రెడీ 8 PM వేస్తే నువ్వు రోజు తిరుగుతూనే ఉంటావు. లేదన్న నేను లండన్ పోవాలి దింపుతాను. ఇంకో క్వార్టర్ వేసావంటే లండన్ వెళ్ళి వచ్చేస్తావు. నా ఒక్క చెప్పాను అవును మందా థమ్స్అప్ అది థమ్స్అప్ అన్న. మీకు మంది ఎలాగో మాకు థమ్స్అప్ అట్ట అన్న. మేము మందాగం అన్న నేను థమ్స్అప్ తాగుతుంటాం. అన్న ఇంతకీ పేరేం పేరన్నా? నా పేరు సత్యనారాయణ. సినిమాలో ఏం చేసినారన్న? సినిమాలో బసవపున్నయ్య అని ఒక మినిస్టర్ క్యారెక్టర్. వాడి క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ నుంచి ఒక ఎమ్మెల్యే అయ్యి అక్కడి నుంచి మినిస్టర్ అనమాట. సినిమాలో ఆడి రాజకీయ జీవితం కోసం అడ్డొచ్చిన వాడిని ఎవడైనా సరే చంపుకుంటూ పోతాడు. అవసరం వేస్తే పక్కలేస్తాడు, సారా కాస్తాడు. అలాగా అంచెలంచెలుగా ఎదిగి ఓకే ఓకే సినిమా ఎలాగో 7th రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్కి వెళ్ళి చూడండి. నా క్యారెక్టర్ ఏంటి, తమ్ముడు వాసు క్యారెక్టర్ ఏంటి, తమ్ముడు పెద్దరాజు క్యారెక్టర్ ఏంటి అన్నీ మీకు క్లారిటీగా ఒక క్లారిటీ వస్తుంది. మీ పేరు ఏం పేరన్నా? నా పేరు పెద్దరాజు. మీరేం చేశారన్న సినిమాలో? నేను హీరోయిన్ అన్నగా చేశాను. అంటే మీ పేరు ఏం పేరన్నా? నా పేరు వాసు అండి. నేను బేసిక్గా థియేటర్ ఆర్టిస్ట్ని. స్టేజ్ నుంచి సినిమాకి వచ్చినాను. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా పొలైట్ క్యారెక్టర్, కామ్ గోయింగ్ క్యారెక్టర్. మీరు 7-11 చూసి మీ ఛానల్ ద్వారా అందరికి చెప్పి ఎలా ఉందో మీరు మళ్ళీ మమ్మల్ని సక్సెస్ మీట్ లాగా మా ముగ్గురు ఇంటర్వ్యూ చేయాలి. అన్న 7-11 PM అసలు ఎందుకు నా టైటిల్ ఎందుకు వచ్చింది అన్న? అసలు అంటే అన్ని గంటల లేకుండా టైటిల్ ఎందుకు వచ్చింది అసలు? అది అంటే ఆ 7-11 ఆ టైంలో జరిగే ఒక సిచ్యువేషన్ బట్టి సినిమా ఆ టైం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ హీరో టైం ట్రావెల్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోయి కరెక్ట్గా అదే టైంకి ఆయనకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి. దానివల్ల ఆ 7-11 PM ఆ టైం కల్లా సాల్వ్ చేసుకోవాలి కాబట్టి ఆ టైటిల్ అట్లా డిజైన్ చేశారు. ఎక్కొచ్చు 7th థియేటర్కి వచ్చి టికెట్ తీసుకుంటే అన్ని ఎక్కొచ్చు. హీరో సందీప్ అని సాహస్ ఆయన పేరు. ఇతను కూడా ఎన్ఆర్ఐ ప్రాపర్ నెల్లూరు. ఆస్ట్రేలియాలో జాబ్ చేసుకుంటా సినిమా మీద ప్యాషన్తో చైతన్య మాదల సాహస్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి చాలా హోంవర్క్ చేసి మరి దీన్ని చేస్తారు. హీరోయిన్ అన్న దీపికా రెడ్డి తను ఇక్కడే డాక్టర్. వెరీ గుడ్ అన్న 7-11 టైటిల్ పెట్టినారు, అదే విమానం పెట్టినారు. మళ్ళీ దేవత భూమి ఎందుకు వచ్చిందన్న? అసలు దేవతకు సంబంధం ఎందుకు ఉంది అసలు? అది ఆంధ్ర మాత సంథింగ్ తెలుగు తల్లి అసలు అది ఎందుకు వచ్చింది అంటే హంసల దీవిలో ఆ స్టాచ్యూ ఉంది. తెలుగు తల్లి స్టాచ్యూ, తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఆ తెలుగు తల్లి ఉన్న ఏరియా హంసల దేవి ప్లేస్ లో ఈ కథ కొద్దిగా అక్కడ జరుగుతుంది ఆ కథ అంతా. సో అందుకని అక్కడ షూట్ చేసాం. నా ట్రైలర్లో అంతా అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు అంతా. అందరూ అంటే తెలుగు చూడలే ఉన్నా తెలుగు సినిమా ట్రైలర్ లో కొంచెం దానికోసం హాలీవుడ్ మేకింగ్ అన్ని కంఫర్ట్ గా వేసాం. ట్రైలర్ లో చూసినట్టు సినిమా అంతా హాలీవుడ్ లో ఉంది. పక్కా తెలుగు సినిమా, తెలుగు వాళ్ళందరూ చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమా.
మంచి సైఫై థ్రిల్లర్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో ఇది ఇంపార్టెంట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా 35-40% ఆస్ట్రేలియాలో షూట్ చేశారు, ఫారెన్లో షూట్ చేశారు. మన సినిమాలో కూడా 25 minutes ఆస్ట్రేలియా షూట్ ఆస్ట్రేలియాలో జరిగిన ఎపిసోడ్ అంతా ఉంటుంది. వండర్ఫుల్ ఉంటుంది. ఇంతకు మీరు సినిమాలో ఉన్నారు, సినిమా లేక మీ రియల్ లైఫ్ ఏందన్న? సినిమాలో లేకపోతే మీ రియల్ లైఫ్ ఏంది? రియల్ లైఫ్ అంటే మేము అంతా స్టేజ్ ఆర్టిస్ట్, స్టేజ్ నుంచి సినిమాకి వచ్చాం. కంప్లీట్ అందరం ఇదే వర్క్ లో ఉన్నాం, ఆర్టిస్ట్ గానే ట్రై చేస్తున్నాం. స్టేజ్ నుంచి పెద్దరాజు నేను కాలేజ్ దగ్గర నుంచి ఉన్నాం, అన్న మాకు సీనియర్ మాకు వచ్చి ట్రైన్ చేసేవాళ్ళు. కంప్లీట్ స్టేజ్ నుంచి సినిమాకి వచ్చాం మనం. స్టిల్ ఇప్పుడు కూడా సినిమాలో వర్క్ చేస్తున్నా సరే ఎవ్రీ ఇయర్లీ మేము ప్రైస్ స్టేజ్ షోస్ చేస్తున్నాం. గ్రూప్ ఉంది మా అందరికి. ఇప్పుడు సినిమాలకు రావాలంటే ఈ స్టెప్ ఎక్కాలంటే చాలా కష్టం ఉంటుంది. అది అలా మీకు ఏమైనా ఉన్నాయి అంటే ప్రతి కష్టం ఉంటుంది సినిమాలకు రావాలంటే, ఆ కష్టం కృష్ణానగర్ కష్టాలు మీకు ఏమైనా ఉన్నాయా? లేకపోతే సినిమా ఆర్టిస్టే కాదు. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే స్టెప్ బిహైండ్ ఉన్నాయి. బట్ అవన్నీ ఎప్పుడు మనకి అయితే మనం చేసిన సినిమా మనం థియేటర్లో చూసుకొని 10 మంది క్లాప్స్ కొడుతుంటే అవి ఏమీ కనపడవు వినపడవు. సో మనం సక్సెస్ కోసం ట్రై చేయాలి, ఆ స్ట్రగుల్ వస్తుంది అంతే, స్ట్రగుల్ పడుతూనే ఉంటాం. కాదన్న మీతో సొక్కాలు వేసుకొచ్చినారు, ఈయన యంగ్ బాయ్ టీషర్ట్ వేసుకుని ఇచ్చారు అంటే మరి ఆర్టిస్ట్ ఎప్పుడు యంగ్ అంటే వాళ్ళ దగ్గర సొక్కాలు వేసుకుని వచ్చాను, మీరు టీషర్ట్ వేసుకుని వచ్చాను యంగ్ కనబడాలని చూస్తే వాళ్ళకన్నా మీరు పెద్ద వాళ్ళు యంగ్ కదా. అవునవును, మరి నేను యంగ్ లా కనబడాలంటే వాళ్ళకిలా కనబడాలని టీషర్ట్ వేసుకొచ్చాను. అంటే ఇంతకి సినిమాలో రైజింగ్ రాజు క్యారెక్టర్ ఏందన్నా? బాగుంది, మంచి ఫన్ ఉన్న క్యారెక్టర్, బాగా చేశారు. ఆయన సీనియర్ కాబట్టి బాగా చేస్తారు కాబట్టి తీసుకున్నాం, బాగా చేశారు. ఈ సినిమాలో అంటే మెయిన్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు? మెయిన్ ఆర్టిస్ట్ అంటే భరత్ రెడ్డి గారు ఉన్నారు, రోలర్ రఘు, మన రేజింగ్ రాజు. అంటే ఇది సినిమా పెద్ద ఆర్టిస్టులు అంటానికి చిన్న ఆర్టిస్టులు అంటానికి ఎవరు లేదండి. సినిమా చూసిన తర్వాత ఆర్టిస్ట్ అంటే ఎవరైనా ఒకటే, అంటే కొంతమంది బ్రేక్ వస్తుంది. కోట శ్రీనివాస గారు చెప్పినట్టుగా అదృష్టం ఉన్నంత మాత్రం సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి, టాలెంట్ ఉంటే సరిపోదు. అలాగే టాలెంట్ ఉండి కూడా అదృష్టం లేకుండా అనుకున్న వాళ్ళు ఈ సినిమాలో చాలా మంది బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మీరే మాట ఆయన సైలెంట్ గా ఉన్నారన్న అంటే సినిమా సైలెంట్ వైలెంట్ ఇక్కడ చూపియండి అన్న. అంటే ఎక్కువ మాట్లాడితే వైలెంట్ వచ్చిందని చెప్పి సైలెంట్ గా కూర్చోండి. మాట్లాడండి అన్న. కాకపోతే సినిమా అంటే మామూలుగా ఏంటంటే ఇక్కడ పోస్టర్లో చూస్తాను సెవెన్ ఫిల్మ్. మామూలుగా ఏంటంటే ఇంతకు ముందు సినిమాలు ఎప్పుడో అంటే ఈ టైం ట్రావెల్ ఎప్పుడు రాలా అసలు ఎలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్టే అందరిని ఆర్టిస్టులు అందరినీ హీరోని చేసేది. అక్కడ హీరో హీరోయిన్ అలాంటి అదేం లేదు, సబ్జెక్ట్ హీరో. ఆ డైరెక్టర్ చాలా గమ్మున్న డైరెక్టర్, బాగా డైరెక్ట్ చేశారు. మొత్తం టీం అంతా అసలు ఎక్సలెంట్ వర్క్. మనకేంటంటే ఆంధ్రాలో సగం సినిమా చేశారు, ఆస్ట్రేలియాలో సగం సినిమా చేశారు, చాలా బాగా కష్టపడి అందరు ఇష్టపడి చేశారు. ఇంకోటి ఈ సినిమాలో 108 నేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. 108 క్యారెక్టర్స్ ఉంటాయి. అదంతా డైరెక్టర్ దగ్గరుండి వర్క్షాప్ కండక్ట్ చేసి ఆడిషన్స్ కండక్ట్ చేసి విజయవాడలో సెలెక్ట్ చేసి తీసుకున్నాం. ఇంకోటి నా టైటిల్ చూసాము, టైటిల్లో కింద ఏమో ఎడుతుంది, పైన వేరే గ్రహం ఉంది. అసలు దానికి ఏమన్నా అసలు టైటిల్లోనే సినిమా చూపిస్తున్నారు ఏమన్నా? అంటే ఎడుతుంది పైన వేరే గ్రహం ఉంది, ఎందుకు డిఫరెంట్ ఎలా వచ్చింది? అదే టైం ట్రావెల్. మీరు అది నేను రివీల్ చేయలేము, అది చూడాలి 7th. ఆ స్పేస్ కి మన ఎర్త్ కి ఉన్నది ఏంటి రిలేషన్, ఎందుకు ఇలా జరిగింది, ఆ 7 టైం కి ఏం జరిగింది, అది లార్జర్ దాన్ లైఫ్ మనం ఊహించింది ఒకటి జరిగింది. సో ఆ ఏం జరిగింది అనేది చూడాలి, సినిమాలోనే చూడాలి 7th. మనం మెల్లగా కథ అంతా చెప్పించేస్తున్నాం మా అన్న. సినిమాలో అసలు షూటింగ్ అసలు ఎలా ఉండేవారు అందరూ? అంటే మీకేమైందంటే ఇప్పుడు మామూలుగా మూవీలో ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ ఇక్కడ ఎవరు బాగుంటారో ఏదో సెట్ చేశారు. ఈ మూవీలో ఏమైందంటే అన్న లీడ్ రోల్, పెద్దరాజు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, నేను ఒక ఇంపార్టెంట్, మేమందరం ఆల్రెడీ ఫ్రెండ్స్. సో మేమందరం వెళ్ళి ఒక దగ్గర చేసి మేమే ఒక గ్రూప్ గా మేము వెళ్ళి బయటకు వెళ్ళి ఒక షో చేసినట్టు ఉంది. వెరీ అందరూ ఆల్ హీరో హీరోయిన్ అందరూ క్లోజ్. రియాక్షన్ ఏంటి, మీరు ఇలా చెప్పండి, మేము ఇలా చెప్తాము, అలా అలా అందరం అనుకొని వెరీ ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తాం. ఇది అంటే జూలై సినిమా 11 ఉందని జూలై 11 సినిమా పెట్టినారు మీరు. సినిమా పేరులో 7 ఉందని జూలై 7 రిలీజ్ పెట్టారు. అలా కలిసి వచ్చినాయి కాదన్నా, ఆ పోస్టర్ చూసినారన్న?
వెనకాల పొగ వస్తుంది అన్న. ఆ పొగ అసలు ఎందుకు వస్తుంది అన్న పొగ? అది ఇప్పుడు బండి డ్రైవింగ్ వచ్చాను వస్తుంది అన్న. డ్రైవ్ చేస్తాను వస్తుంది అన్న. అన్న వెనక పొగ వస్తుంది కదా, దాన్ని నల్లగా వస్తుంది, ఎర్రగా వస్తుంది అన్న. అది స్పేస్ కదా, అది బండి. ఇప్పుడు బండికి ఒక పొగ వస్తాను, దానికి 3 పొగలు వస్తున్నాయి అన్న. కింద 2 పొగలు, పైన ఒక పొగ వస్తాను అన్న. ఎందుకు నాట? అది ఏంటో తెలుసుకోవాలన్నా 7-Eleven చిన్న పిల్లల నుంచి అందరికి నచ్చింది సినిమా. ఎందుకనంటే మనకి ఇప్పుడు పిల్లలు గేమ్స్ అవి ఆడుకొని ఒక ఇదిలో ఉంటున్నారు, చూడగానే మీకు స్పెషల్ గా అనిపించాలి అసలు. మా ఇంటి దగ్గర ఏంటి ఆదిత్య 369 ఉంది, అలా ఉంటుంది, మించి ఉంటది. కాకపోతే అక్కడ బాలయ్య బాబు చేశారు, జై బాలయ్య. ఇక్కడ మంది కాకపోతే ఏంటంటే చాలా డిఫరెంట్ సబ్జెక్ట్, అది ఎవరు ట్రావెల్ చేయలేరు, తీసుకోలేరు. డైరెక్టర్ అలా తీసుకున్నాడు, అసలు మామూలు విషయం కాదు. కానీ బాగా ఆర్టిస్టులు అంటే అన్ని ఎక్స్పీరియన్స్డ్ ఏంటంటే స్టేజ్ మీద అసలు ఆయన విలన్గా అన్ని క్యారెక్టర్లు చేస్తున్నాడు. అసలు మేము మాకు అక్కడ స్టేజ్ మీద మాకు కోట శ్రీనివాసరావు అలాగా బెస్ట్ పర్ఫార్మర్ అంతే. ఈ సినిమా తర్వాత అన్నని మీరు వేరే విధంగా చూస్తారు. సత్యనారాయణ గారిని ఈ సినిమా తర్వాత మీరు వేరే లెవెల్లో ఉంటారు. రాబోయే సినిమాలు ఉన్నాయి, అవన్నీ ఒకేసారి రిలీజ్ అయితే డెఫినెట్ గా అన్న బిగ్ స్టార్ అవబోతున్నారు తెలుగు. చిన్నపిల్లలకు కదా అందరికి నచ్చింది. అన్ని ఏజ్ లో నువ్వు 3 పొగలు అయ్యి అంటున్నావా, వాళ్ళు చాలా డిఫరెంట్ గా చూపించారు మొత్తం. అన్న ఇది ట్రైలర్లో చూసాము, అంతా హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న. సినిమా అంతా హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఒక తెలుగు సినిమా ఇంత హాలీవుడ్ రేంజ్ లో చిన్న బడ్జెట్ సినిమా కదా, అంటే చిన్న హీరో, కొత్త హీరో, అంటే ఈ అంత సాహసం చేయడానికి కారణం ఏందన్న? అంటే హాలీవుడ్ రేంజ్ సాహసం చేయడానికి కారణం ఏందన్న? అదే అన్న, కంప్లీట్ డైరెక్టర్ దానికి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉంటాడు. ఈ ప్లేస్ లో ఈ షూట్ చేయాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. మీరు చిన్న సినిమా అన్నారు కానీ చిన్న సినిమా కాదు, బడ్జెట్ పరంగా పెద్దదే, చాలా బడ్జెట్ పెట్టి. మీరు అన్న ప్యాడింగ్ వాళ్ళు లేరని మీరు చిన్న సినిమా అనుకుంటున్నారు, కానీ ప్యాడింగ్ కి మించిన ఖర్చు ఉంది దాని మీద. ఇది ఎఫెక్ట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ. నరేన్ గారు, మాణి గారు, మాధురి గారు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా కథను నమ్ముకొని కథ గురించే తీస్తారు. సో ఇంతమందిని ఆస్ట్రేలియా తీసుకెళ్ళి అక్కడ షూట్ చేయడం ఇంకో విషయం చెప్పాలి, ఆస్ట్రేలియాలో 2 క్యారెక్టర్ కూడా థియేటర్ ఆర్టిస్ట్ పెడుతుంది. సో ఆస్ట్రేలియాలో సో చాలా అనలైజింగ్ చేసి, చాలా ఆయన డైరెక్టర్ థింక్ చేసి వెరీ క్యాలిక్యులేటెడ్ గా పర్ఫెక్ట్ పక్కా ఒక మంచి సినిమా తీసిచ్చాడు. 7-11 PM గోయింగ్ టు బిగ్. ప్రొడ్యూసర్ ఎవరన్నా చెప్పాను, నరేన్ గారు, వాణి, మాధురి గారు. వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళు, అంటే ముగ్గురు ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్లు. డైరెక్టర్ తెలుగు డైరెక్టర్, హీరో తను అందరూ తెలుగు వాళ్ళే కానీ అక్కడ సెటిల్ అయ్యారు అంతే. తెలుగు వాళ్ళే, మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడ తెనాలి ప్రాపర్ వాళ్ళు. అన్న ఇప్పుడు సినిమా గురించి పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ ఏందన్న? యాక్టింగ్, పర్సనల్ పొజిషన్ యాక్టింగ్. అంటే మీ అసలు మీ ఫ్యామిలీ ఏంది, అంటే ఎలా, మీ ఏ ఊరు అన్న? సొంత ఊరు విజయవాడ. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి సినిమా మీద ఇష్టంతో వచ్చేసారు? చిన్నప్పటి నుంచి అంటే రావటం అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను నేను. మహాత్మా బిఫోరే నేను ఇండస్ట్రీలో ఉన్నాను. శ్రీకాంత్ గారిది కృష్ణవంశీ గారి సినిమాలో మహాత్మాలో చేశాను. దానికి ముందు భీమిలి కబడ్డీ జట్టు. అప్పటి నుంచి ట్రావెల్ అయ్యాను. అప్పుడు చిన్నపిల్లలు బాగా పిల్లలు ఒక 10 years మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను ఇండస్ట్రీ. మళ్ళీ నేను నాలో మళ్ళీ ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి ఫస్ట్ థింగ్ తమ్ముడు వాసు. ఎందుకనంటే రాత్రిలో తేమని ఒక నాటిక ఆడాం, అందులో ఒక దొర క్యారెక్టర్ నాది, చాలా పెద్ద హిట్ అయింది. వెళ్ళిన దగ్గరల్లా బెస్ట్ విలను, బెస్ట్ యాక్టర్, బెస్ట్ విలన్ అలాగా వస్తూ ఉండేది. అదే టైంలో ఈ 7-11 సినిమా వాళ్ళు విజయవాడ ఆడిషన్స్ పెట్టి వాసుని అప్రోచ్ అయ్యారు. ఇట్లా ఆర్టిస్టులు కావాలి వాసు ఏంటంటే, అన్న మన టీంలో ఉన్నారు సత్యవన్ అని మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, మోస్ట్లీ నాకు తెలిసి మీరు అనుకున్న క్యారెక్టర్కి అతను 100% సూటబుల్ అని డైరెక్టర్ గారు పరిచయం చేశాడు. డైరెక్టర్ గారు చూసి ఓకే నేను కొంచెం నాకు ఈ టైప్ ఆఫ్లో ఉండాలి క్యారెక్టర్, దాన్ని ఒక 10 days ట్రైన్ చేసుకుంటాను అది అని అడిగితే, పర్లేదన్నా మన ఇన్స్టిట్యూట్లో మీరు రండి, మీకు ఎట్లా కావాలంటే అట్లాగా ఆయన మంచి కోఆపరేటివ్గానే ఉంటాడు, అందులో సమస్య లేదు. నేనైనా నాటికి రిహార్సల్స్లో ఎలా కదన్నా ఎలాగన్నా సరే ఆయన చక్కగా ఒదిగిపోయే మనిషే, ఆ ఫీలింగ్ ఏమి ఉండదు అతనికి. అంటే ఏమైనా అనుకుంటాడు మనం అలాగే ట్రైన్ చేయడం, అంత పెద్ద స్టేజ్ ఆర్టిస్టులకి మనం మళ్ళీ వచ్చి రిహార్సల్ చేయబీయటం అంత ఫీల్ అవుతాడేమో అని అతని ఉద్దేశం. అని ఇలా వాసినట్టు అదేం లేదు, లేదు సార్ మన మంచిది
చెప్పడం చిన్నపిల్లలా వర్క్ చేసాడు. అలాగా 10 days అట్లా అలాగా అది ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ కోసం అంతవరకు చేసాం, వర్క్షాప్ చేసాం. దాని ఫైనల్ రిజల్ట్స్ రేపు మీరు 7వ తారీఖు చూస్తారు. చాలా మొత్తం 90-85% లోకల్ గా ఉన్న ఆర్టిస్టులందరూ ఈ సినిమాలో వర్క్ చేశారు. మొత్తం కాస్టింగ్ మొత్తం తనే చేశాడు. నన్ను కూడా ఆ డైరెక్టర్ కి మా వాడు చేస్తాడు ఆ క్యారెక్టర్ అని చెప్పేసి పెట్టింది కూడా రాశాను. మళ్ళీ రీఎంట్రీ ఈ సినిమా ద్వారా నేను ఇండస్ట్రీకి మళ్ళీ రీఎంట్రీ 10 years తర్వాత మళ్ళీ సినిమా 10 years సినిమా ద్వారానే మళ్ళీ నేను ఈ సినిమా చేస్తున్నప్పుడే మళ్ళీ టక్ జగదీష్ నారప్ప అని చేయటం. ఇప్పుడు కంటిన్యూ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాను. అంటే సినిమా అప్పట్లోనే షూటింగ్ అయిపోయింది అన్నది. ఇది ఫస్ట్ కరోనా టైంలో స్టార్ట్ చేసాం, రాక్ బిఫోర్ వర్క్షాప్. లాక్డౌన్ వచ్చింది, ఆఫీస్ కంప్లీట్ మళ్ళీ రీసెంట్ గా స్టార్ట్. మళ్ళీ ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు పడింది సినిమాకి? అది లాక్డౌన్ కోవిడ్ మూమెంట్. పాపం వీళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు అయిపోయి ఇమిడియట్ వర్క్ జరిగేసి సీజీ వర్క్ ఇవన్నీ చాలా లాంగ్ ప్రాసెస్ కదా సీజీ వర్క్. దాంతో చేసింది కూడా సీజీ వర్క్ ఆయన మన ఫిబ్రవరికి చేసినట్టు చెన్నై ఆయన, అతను చాలా బిజీ, దానివల్ల అక్కడ కొంచెం మనకి డిలే అవటం అట్లా జరిగి. ఇంతకు మీ పర్సనల్ లైఫ్ ఏందన్న? అంటే ఏ ఊరు అన్న ఇంతకి? అదే అందరితో విజయవాడ. ఓకే ఓకే, అంటే విజయవాడ అంతా కలిసి సినిమా తీసిన విజయవాడ తలారి యాక్ట్ చేశారు. నాటకాలు చేసాను, అన్ని డైరెక్ట్ చేస్తాడు, నేను యాక్ట్ చేస్తాను. యాక్టింగ్ ఫీల్డ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాసన్న ప్రెసెంట్ సినిమాలు చేస్తున్నాను. ఈ 711 సినిమాకి వాసన్న రికమెండ్ చేశాడు, తమ్ముడు చేస్తాడు ఈ క్యారెక్టర్ అది ఎవరన్నా? నాకా సూపర్ స్టార్ కృష్ణ గారు. మీరు ఓళ్ళు కాబట్టి ఆయన పేరు చెప్పారు. మీరన్నా? ఓకే, తండ్రి కొడుకు. మీరన్నా? నేను ఆర్టిస్ట్ అవడానికి ఇన్స్పిరేషన్ కృష్ణ గారు. ఇప్పుడు అయితే నాకు యాక్టింగ్ గా బాగా నేను ఇమిటేట్ చేసేది కూడా కోట శ్రీనివాసరావు గారు. అతను ఎందుకనో నాకు బ్రెయిన్ లో ఉండిపోతాడు. అలాగే నాకు నచ్చిన ఆర్టిస్ట్. ఇంకా అతను నచ్చిన ఆర్టిస్ట్ అని నేను చెప్పడం కూడా తప్పు అవుతుంది, ఎందుకంటే ఆయన నచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఆర్టిస్ట్ అన్న ప్రతి ఒక్క కోట గారిని చూన్ చేసుకోవాల్సింది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి ఒక మీరు మూవీ ఆర్టిస్ట్ ఆల్రెడీ కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి అప్కమింగ్ అట్లా మీరు ఇచ్చే సలహా ఏందని? వాళ్ళకి ప్యాషన్తో రాకూడదు, పర్ఫార్మెన్స్తో రావాలి. ఏదో చూసి సినిమాలు చూసి నేను ఆ సినిమా ఆర్టిస్ట్ అయిపోవాలన్న ప్యాషన్తో రావటం అన్నది చాలా తప్పు, రాకూడదు కూడా. ఎందుకంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్, నువ్వు నటించగలవు, యాక్ట్ చేయగలవు, అలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలి అంటే ఎక్కడ దగ్గర ట్రైన్ అవ్వటం, లేకపోతే స్టేజ్ నుంచి రావటం అట్లా వస్తే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, ఒక నమ్మకం ఉంటుంది. ఊరికే సినిమాలు చూసి మనం కూడా సినిమా అయిపోదాం వచ్చారంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరు అన్నారు కదా కృష్ణానగర్ కష్టాలు, అవి ఫేస్ చేయడం చాలా కష్టం. ఓకే అన్న, మీ 711 PM సినిమా మంచి సక్సెస్ రావాలని 8 PM మంచి కిక్కి అని కోరుకుంటాను. మీరు ఎట్టించాక వచ్చి మళ్ళీ 8 PM మాత్రం వదలట్లా, మీరు 7th 8 PM పక్కన పెట్టి 711 PM రండి ఖచ్చితంగా. ఓకేనా? మేమే కాదు, మా అందరికి చెప్పండి ఒకసారి, ఓకే మన అపేక్షలందరూ చెప్పండి. వాళ్ళు వస్తారు. జూలై 7th 711 PM థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వచ్చి చూసి మా టీం అందరిని ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్చిపోకండి, సినిమా మందే మర్చిపోకండి.